మీ తాత అమ్మ దీప, తాతయ్య గారు, కంపెనీ సీఈఓ నువ్వే కాబట్టి బాధ్యత అంతా నీదే. ఇది పోటీ కాదు, ఈ ఇంటి కోడలిగా నా ఆత్మ గౌరవం. దాన్ని నువ్వు గెలిపించాలి. అవునమ్మా, దక్షిణామూర్తి మీద నన్ను ఓడిపోయానంటే చచ్చిపోయానంటే. అంత మాట ఎందుకండి? కొన్ని పంతాలు మనకున్న ప్రాణం కంటే ఒక మెట్టు పైనే ఉంటాయి. పంతాన్ని వదులుకోవడం కంటే ప్రాణాన్ని వదులుకోవడం చాలా చిన్నది పర్యాయం. మనం గెలుస్తాం తాత, మనం గెలుస్తాం సార్. మనం గెలుస్తాం తాతయ్య గారు. కార్తీక్, నువ్వు వెళ్ళి గౌరీ ప్రసాద్ ఫోన్ చేయి. అలాగే తాత. శివనారాయణ పోటీకి దిగారమ్మా. బాబాయ్ గురించి తెలిసే మిమ్మల్ని ఫోన్ చేయమన్నాను మావయ్య గారు. ఓడిపోతే మళ్ళీ తలెత్తుకోలేను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. శివనారాయణ మాటల మనిషి కాదమ్మా, చేతల మనిషి. అందుకే ఈ స్థాయికి ఎదిగారు. ఎక్కడ మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికే రావాలి. మనమే తీసుకురావాలి మావయ్య గారు. వాడికి గొడవలు పోటీలంటే నచ్చవు, అన్నింటికి దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు యుద్ధానికి దిగాడు కదా మావయ్య గారు. నా భయం నీ గురించేనమ్మా. నాకేం కాదు. శివనారాయణ వల్ల నాకంటే నీకే ఎక్కువ నష్టం జరిగిందమ్మా. నా కూతురు నా అల్లుడు నా దగ్గర ఉంటే ఆ శివనారాయణకి ఈ దక్షిణామూర్తి అంటే ఏంటో చూపించేవాడి. నా కూతురు నా బలహీనత, అదే వాటి బలం. అందుకే నేను అన్ని వదిలేసి కలపాలని చాలా అడుగులు ఆ ఇంటి వైపు వేశాను. వెళ్ళిన ప్రతిసారి అవమానం తప్ప ఆప్యాయత కనిపించలేదు. బాధపడకండి మావయ్య గారు. సుమిత్ర మీకు కూతురు మాత్రమే కాదు, నాకు ఆడపడుచు కూడా. మళ్ళీ సుమిత్ర ఈ ఇంట్లో అడుగు పెట్టాలని మీరెంతగా ఎదురు చూస్తున్నారు, నేను అంతగానే ఎదురు చూస్తున్నాను. శివనారాయణ రానివ్వడమ్మా. సుమిత్ర మనసుని మన గురించి మంచిగా ఆలోచించనివ్వడం. చూసావు కదా ఫోన్లో ఎలా వస్తున్నాడో. ఇప్పుడు నా కూతురికి నేను ఎలా కనపడతానో, నా గురించి నా కూతురు ఏమనుకుంటుంది. మా నాన్న మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడా అని అనుకుంటుంది. అదేనమ్మా, అదే ఆ శివనారాయణకి కావాల్సింది. మనం ఈ లోకంలో మార్చలేని ఏదైనా ఉంది అంటే అది మన గతం మాత్రమే మావయ్య గారు. అయితే ఇక్కడ మార్చాల్సింది గతాన్ని కాదు, దాన్ని చూసే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని. శివనారాయణ నా కూతుర్ని నా దగ్గరికి రానివ్వడమ్మా. సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తానని నేను మీకు మాట ఇచ్చాను. కానీ అది జరగదమ్మా. తొందరపడి ఎవరికి మాట ఇవ్వకూడదు మావయ్య గారు. ఇస్తే ఏం చేసైనా అది నిలబెట్టుకోవాలి. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం, సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తున్నాం. నువ్వు చెప్తుంటే నిజమవుతున్నట్టే ఉందమ్మా. నేను జరగబోయేది చెప్తున్నాను మావయ్య గారు. జరగాలని కోరుకుంటానమ్మా. జరుగుతుంది మావయ్య గారు. బాబాయ్ ఎప్పుడు శాంతిని కోరుకుంటాడు. అలాంటి వాడు యుద్ధానికి సిద్ధపడ్డాడని మీరు అనుకుంటున్నారు. నేను కావాలని మిమ్మల్ని అడ్డు పెట్టుకుని బాబాయిని యుద్ధంలోకి లాగాను. ఒకరిని క్షమించి ఒకరిని శిక్షించాలి అనుకుంటున్నారు. నేనైతే ఎవరిని వదిలిపెట్టాను. అందరికీ శిక్ష పడాల్సిందే. మీ కూతురు సుమిత్ర ఇంకా ఇంటికి తిరిగొస్తుంది అన్న భ్రమలోనే ఉన్నారు. మీ ఆశ మీది, మా ఆశయాలు మావి. నేను కోడన్నో పిల్లర్స్ నో బద్దను కొట్టాలనుకోవడం లేదు మావయ్య గారు. శివనారాయణ ఇంటి పునాదులతో సహా కదిలించాలనుకుంటున్నాను. ఇంతకాలం ఆగింది చేతగాక కాదు, అవకాశం కుదరక. ఇప్పుడు కుదిరింది. ఈసారి నేనేంటో చూపిస్తాను. బాబాయిని ఎవ్వరు కాపాడుకుంటారు నేను చూస్తాను. మనం కంపెనీ హడావిడిలో పడిపోయి నాన్న వస్తున్న విషయమే మర్చిపోయింది చూడు. ఇదేంటి ఇల్లంతా సందడిగా ఉంటుందనుకుంటే ఒకళ్ళు కూడా లేరు. అత్తయ్య గారు మామయ్య గారితో కలిసి నాన్న ఎక్కడమ్మా?
తాత రాలేదుగా. ఈ రోజు వస్తానని నేను చెప్పాడు కదా. తాత రావట్లేదు అని ఈరోజు చెప్పాడు నాన్న. నువ్వు ఆగు. అమ్మా ఏమైంది? నువ్వే చూడరా. సారీ కాంచనా, సపోర్ట్ చేయకపోవడం వల్ల నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రాలేకపోతున్నాను, కానీ వస్తాను. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందో చూడాలి. మళ్ళీ ఉంటాను కాంచనా. వర్షం వస్తుంటే ఆయన ఆపలేడు కదమ్మా, తర్వాత వస్తాడులే. తాత రాకపోతే నాన్న వచ్చింది. నాన్నమ్మ వచ్చిందా? అవును దీప, అక్కొచ్చింది. అత్తయ్య అత్తయ్య. దీప ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావని అడగలే, ఎందుకంటే ఇప్పుడు నువ్వేంటో చెల్లెమ్మ చెప్పింది. చెట్టులా ఎదిగిపోయి అందరికి నీడనివ్వవే. చెట్టు ఎదిగి అందరికి నీడనివ్వాలంటే కొమ్మలు కూడా చెట్టుతోనే ఉండాలన్నయ్య. నా కాళ్ళు చేతులు నాతో ఉండేవి అన్ని ఉన్నట్టు కాదు. నా వాళ్ళందరూ నాతో ఉంటేనే అన్ని ఉన్నట్టు. అదేంటి నీ మీదేదో గొడవ పడి వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావు? మామూలుగానే కదా వెళ్ళాను నేను. దెయ్యాల కొమ్మలాగా ఆ ఊళ్ళో ఇంటిని మాత్రం వదిలేయడం ఎందుకు? దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే కదా. ఈసారి ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎలా రాసింటే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగుందత్తయ్య. కార్తీక్ బాబు మీరెలా ఉన్నారు? ఏం బాగాలేదు పెద్దమ్మా. ఏనండి బాబు? ఏమవుతుంది? నువ్వు వెళ్ళి ఊళ్ళో ఉండిపోయావు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో ఈ యోగక్షేమాలు కూడా తెలియదు. ఫోన్ చేస్తే కలవదు, నువ్వు చేయదు. మేము అక్కడికి రావడానికి కుదరదు. నువ్వు అక్కడి నుంచి కదిలి రావాలంటే రోజులు, వారాలు, నెలలు గడిచిపోతుంది. అందువల్ల నీ జీవితానికి భగవంతుడు కొన్ని బంధాలు ఇచ్చాడు. అవి కూడా విశ్లేషణ విత్తనాల తలో మూల ఉంటే ఎలా? ఈసారి అందరం కలిసిందో లేరా? ముందు వెళ్ళి స్నానాలు చేసి రండి, భోజనాలు చేద్దాం. నేను వంట చేస్తాను. రాగానే వంట మొదలు పెడతావా? పెడతావా కాదు, పెట్టింది. మధ్యాహ్నం వంట చేసింది ఈరోజుమే. అందుకే కడుపంతా టైట్ గా ఉంది. నా వంటలకి పేరు పెట్టేసి తీసుకొచ్చావంటే నువ్వు. అదే ఒక వంటకి ఒక పేరు పెట్టచ్చు. కూర చేసి సాంబార్లో ఉంటుంది, సాంబార్లో ఒక రసంలో ఉంటుంది. ఇంకా రసం అయితే వాటర్ అనుకుని తాకిస్తాను కూడా. నా వంట తిని నాకే పేర్లు పెడతావా? నువ్వు అయిపోయావే నా చేతిలో. అమ్మో, దొరికానంటే పాత పనులు కూడా తీసేసుకుంటావు. త్వరగా చెప్తాను. నిన్ను ఆగవే. చూడు, అయితే నా వంటలకి పేరు పెట్టని చెప్పు. చూసావు పెద్దమ్మా, ఇదే మేము మిస్ అవుతుంది. ఈ బాధ మాకే కాదు, నీకు కూడా ఉంటుంది కదా. ఇది ఇలా అల్లరి చేసి ఎన్ని రోజులు అవుతుందో, మేము ఇలా నవ్వి ఎన్ని రోజులు అవుతుందో. అసలు ఈ ఇల్లు దీని కాళ్ళకి పట్టీలో ఉన్న సంగతే మర్చిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి గుర్తు చేసావు పెద్ద. తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు వెళ్ళి తయారై రండి బాబు, మనం ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగే పెద్ద. రాధిప, నేను వచ్చాక వంట చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నాన్నమ్మని చూసుకోవాలి. వెళ్ళగొట్టుకునే వెళ్ళిపోతే నువ్వు ఊరుకుంటూనే రండి. ఏం చేస్తావే? నువ్వు వెళ్ళిపోతావా? నేను వచ్చింది ఉండిపోవడానికి కాదే, మిమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి. నేను ఇక్కడ మీకు అడ్డుగా ఉండలేను. నాకు వచ్చినట్టు అందరూ అలా రెచ్చిపోయారు ఇంటికి రాని. ఇది టిఫిన్. ఎప్పుడు లేనిది మా మమ్మీలో కూడా కోపం వచ్చింది. అయిపోయింది. అసలు దక్షిణామూర్తి తలనొప్పి అనుకుంటే మాలిని గొడవ ఏంటి? పదవి వదిలి చేద్దాం. ఏమైంది గ్రాని నీకు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. మన వాళ్ళు ఆ మాలినితో పోటీకి దిగారు. దిగలేదు, దింపారు. గుడిలో హోమం చూసిన తర్వాత కూడా నీకు ఇంకా అర్థం కాలేదా? మాలిని అంటే ఏమనుకున్నావు? అదొక ప్రతీకారంతో రగిలిపోతున్న అగ్ని పర్వతం లాంటిది. ఈ ఇంటిని తగలబెట్టడానికి హోమంతో ముహూర్తం పెట్టింది. మీ తాత బలహీనత రెచ్చిపోవడం, అది వాళ్ళకి అవకాశం అయింది. జరగబోయే ఈ గొడవకి పోటీ అని పేరు పెట్టారు. ఈ పిల్లబాతు బచ్చ సూరజ్ గాడికి ఇదేమీ తెలిసి చావక
దీపావళి టపాసులు కారుతుంటే చప్పట్లు కొట్టి ఎగిరి గంతులేసే చిన్న పిల్లాడిలాగా పోటీకి దిగుదామని మీ తాతని కోతిలోకి దింపాడు. తాత కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు కదా. దక్షిణామూర్తి ఫోన్ లో అన్న మాటలు విని మీ అమ్మ కూడా రెచ్చిపోయింది కదా. తోడికి తోడి కార్తీక్ గాడు ఈ గుంపంతా ఒకేలాగా తయారయ్యారు. మనకి కావాల్సిందే జరిగింది గ్రాని. ఏంటి, దక్షిణామూర్తి చేతులు ఓడిపోవడమా? వాళ్లే గెలుస్తారని నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు? శత్రువు మన ముందుకొచ్చి రెచ్చగొడుతున్నాడు అంటే మనల్ని గెలిచే బలం వాడు సంపాదించుకున్నాడని అర్థం. దక్షిణామూర్తి బలం ఏంటి? మాలిని అంత పవర్ఫుల్. అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మీ తాతని బాబాయ్ అని పిలుస్తుందంటే ఏదో ఇల్లును చక్కదిద్దుకునే ఫ్యామిలీ టైప్ అనుకున్నావు కదా. అది చీర కట్టుకున్న తుపాకీ లాంటిది, మెట్టెడు పెట్టుకున్న నాటు బాంబు లాంటిది. ఎంతైనా ఆడదే కదా. అది ఆడదే, కానీ ఆడదు, ఆడిస్తుంది. ఇప్పుడు మనకి అలాంటిదే కావాలి. ఓడిపోవడానికా గ్రాని? నువ్వు మా అత్త మాలినికి ఎలివేషన్ బాగానే ఇచ్చావు, కానీ నేను మా అత్తలాగా డైరెక్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్ళి యుద్ధం చేసే టైప్ కాదు. బ్యాక్ స్టాబింగ్ అంటే నేను ఎలా అయితే ఈ పోటీ వద్దన్నానో మా తాత కూడా అలాగే వద్దన్నాడు. కానీ పోటీలో దిగుతామని మొదలు పెట్టింది ఎవరు? ఆ ఎల్కేజీ స్టూడెంట్ సూరజ్ గాడు. తాత బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? దీపకి. ఈ ఓటమి దేంతో సమానం అన్నాడు? చావుతో. ఓడిపోతే ఎవరికి నష్టం? అంటే నీ తాతను చంపుతావా? దీప మీద తాతకున్న నమ్మకాన్ని చంపుతాడు. అర్థం కాల. పెద్ద కొడుకు సిగరెట్లు తాగడం చూసిన తండ్రి కోపం పోవాలి అంటే చిన్న కొడుకు మందు తాగడం చూపించాడు. అప్పుడు పెద్ద కొడుకే నయం అనిపిస్తాడు. ఇది అంతే. ఈ జ్యోత్స్న కంటే ఆ దీప బెటర్ అని సీఈఓని చేశారు కదా. ఇప్పుడు దీప కారణంగా తాత పరువు ఎవరి ముందు పోకూడదో వాళ్ళ ముందే పోయింది అనుకో. దీప చెడ్డదవుతుంది, జ్యోత్స్న మంచిదవుతుంది. ఇదే ఇప్పుడు మనం చేయాల్సింది. అంటే ఈ పోటీలో మనం బాగా కష్టపడి మనల్ని మనమే ఊడించుకోవాలి. దొరికిపోతే ఛాన్స్ లేదు. ప్లాన్ ఏంటి తెలియదు. ఛాన్స్ లేదన్నావు కదా. ప్లాన్ లేదు కాబట్టి ఛాన్స్ లేదు అన్నావు. మరి ఎలా ఓడిస్తావు? అది నేను ఆలోచిస్తాను. కానీ మనం మరో పని చేయాలి. ఏంటది? బావని నేను ఎలాగో కంట్రోల్ చేస్తాను. దీపకి సాయం చేయకుండా ఆ సూరజ్ గారిని మనం ఏదో ఒకటి చేయాలి. అవునే, ఈ కార్తీక్ గాడి కంటే వాడు ఇంకా డేంజర్. ఆ సూరజ్ గారిని పోటీకి రాకుండా ఏం చేయాలో ఆలోచించు. ఏం చేద్దాం? రాత్రంతా ఆలోచించి ఓ మంచి ఐడియా చెప్పు. ఐడియా ఎలా ఉండాలి అంటే ఎవరు ఆపకుండా వాడంత వాడే ఆగిపోయేలా ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు నేను నా తెలివైన బుర్రకి పదును పెట్టి అమోఘమైన ఐడియా ఆలోచిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మార్నింగ్ ఐడియా చెప్పలేదు. పీజే ఇక్కడ మామూలుగా ఉండదు. నువ్వు ఏసీ 16లో పెట్టుకుని ఊటీలో ఉన్నానని పడుకో. మార్నింగ్ కాఫీతో పాటు ఐడియా కూడా ఇస్తాను. ఐ లవ్ యూ గ్రాని. నువ్వు ఇచ్చే ఐడియా ఎలా ఉండాలంటే నాకు డిఏ అని పేరు పెట్టి ఈ లెజెండ్ జ్యోత్స్నని దీపకి అసిస్టెంట్ గా చేసిన సూరజ్ గాడికి బావకి సినిమా కనిపించాలి. హిట్ ఐడియానే కావాలి. నీకు నేను హిట్ ఇవ్వను, బ్లాక్ బస్టర్ ఇస్తాను. ఓకేనా? ఇది గ్రాని అంటే. సరే కార్తీక్, నీ పెళ్ళానికి సపోర్ట్ చేసే ఎవరిని కూడా మేము వదిలిపెట్టంరా. ఏంటక్క నువ్వు చెప్పేది? నేనెందుకు చెల్లమ్మా ఇక్కడ? ఏమైంది అత్తయ్య? అక్క ఉదయాన్నే వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోని. అదేం దీపా,
వెళ్ళిపోతున్నాను తెలియగానే ఉండమంటావు అనుకుంటే వెళ్ళిపోమంటావేంటి? అవును బావా, నేనేమి తన సొంత మేనకోడలి కాదు కదా. చిన్నప్పటి నుంచి పరాయిదాల్లాగే చూసింది, ఇప్పుడు పరాయిదాన్నే అనుకుంటుంది. మతి లేకుండా మాట్లాడితే మతి లేనప్పుడే మంచి మాటలు వస్తాయంతా. నువ్వు పరాయిదాన్ని అనుకుంటే ఏంటి గుమ్మ నేను తొక్కుతానా? మరి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే ఎవరికి చెప్పాలి? నాకు చెప్పాలి కదా. ఊరికి వెళ్ళిపోతానంటే సరిపోదు, ఎందుకు వెళ్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు కావాలనిపించినప్పుడు, నేను చూడాలనుకున్నప్పుడు నేను నీ దగ్గరికి రావాలి కదా. నేను ఎక్కడికి పోతానే? ముత్యాలమ్మ గూడెం తప్ప అక్కడ ఎవరున్నారని పోవడానికి? నీ నాన్న కట్టించిన ఇల్లు ఉంది కదే, ఆ ఇంట్లో ఉంటే నాకు నా తమ్ముడితో ఉన్నట్టే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదంతా. నన్ను పోనివ్వవే. నీ కాళ్ళకి అడ్డం తప్ప నా వల్ల నీకేం ఉపయోగం లేదు. నీకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపో, నేను అడ్డుకోను. నాకు కష్టంగా ఉంటుందని పోతానంటే నేను ఒప్పుకోను. నేను వెళ్ళేది రేపు పొద్దున కదా, చూద్దాంలేవే. ఏంటి చూసేది? నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. నీకోసం వచ్చాను, తనని తీరా చూసుకున్నాను. ఇంకా ఇక్కడ నుండి నేనేం చేస్తాను చెప్పు? నన్ను వెళ్ళనివ్వండి, నాకు అక్కడే బాగుంటుంది. అయితే నిజంగానే వెళ్ళిపోతావా? అవన్నీ నీకెందుకే, పద భోజనం చేద్దాం. మాతో ఉండలేదు. నీకు మా అమ్మ ఉంది, నాన్నున్నాడు, చిన్న ఉంది, నేనున్నాను. అక్కడ ఎవరున్నారు? నీకు నేను వద్దనుకున్నా, నాకు నువ్వు కావాలమ్మా. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, కానీ మళ్ళీ వచ్చేయ్. కానీ అక్కడే ఉండిపోవద్దు. ఈ నానమ్మ నీకేమిచ్చిందని అంత ప్రేమ? నువ్వుంటే సరదాగా ఉంటుంది, ఎక్కిస్తావు, బుగ్గలు గెలుతావు, తిడతావు. ఇవన్నీ ఎవరు చేస్తారు నానమ్మా? ఉండిపో నానమ్మా, నాకు ఇంకేమొద్దు, నువ్వు చాలు. అలాగే ఉండిపోతాను. ఎప్పుడైనా వెళ్ళాల్సిన అవసరం వస్తే వెంటనే వెళ్ళొచ్చేస్తాను, సరేనా? మా మంచి తిన్న. మొత్తానికి అక్క మనవరాలు చెప్తేనే ఒప్పుకుంది. భోజనం చేద్దాం రా బావా. రౌడీ, ఈరోజు మా అందరికి 20 వడ్డించాలి. అలాగే నాకైతే పెద్ద నాన్నమ్మ బొమ్మ తినిపించాలి. తినిపిస్తానులేవే, పద.